హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై సెల్ఫ్ మోనికా. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా యమ్మీ అండ్ డెలిషియస్ చాక్లెట్ కేక్ రెసిపీ చూపించబోతున్నాను. అది కూడా ఫ్రై ప్యాన్లో జస్ట్ 15 మినిట్స్లో మంచి టేస్టీ కేక్ అనేది రెడీ అయిపోతుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి ఒక జార్ తీసుకొని అందులో 2 ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్ షుగర్ వేసుకొని పైన బబుల్స్ ఫామ్ అయ్యే వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఇలాంటి జల్లెడ ఒకటి పెట్టుకొని 1 కప్ మైదా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కోకోవా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మీరు పర్ఫెక్ట్గా తీసుకున్నారంటే మీకు మంచి యమ్మీ కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ కాచి చల్లార్చిన పాలు, అలాగే 1/4 కప్ ఆయిల్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఎగ్ మిక్చర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు ఎగ్ మిక్చర్ యాడ్ చేసినప్పుడు కూడా ఇంకా మీకు ఆ బ్యాటర్ అనేది కేక్ బ్యాటర్ అంటే రిబ్బన్ ఫామ్లో రాకపోతే ఇంకొంచెం మీరు మిల్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ చాక్లెట్ సిరప్, అలాగే సినమన్ పౌడర్, అంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో సినమన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఉంది, పైన ఐ బటన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి. మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి ఫ్రైయింగ్ ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో బటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ అనేది ఇందులో వేసుకోవాలి. మొత్తం బ్యాటర్ అనేది ఇందులో వేసేసుకోవాలి. జస్ట్ మూత పెట్టుకొని 15 మినిట్స్ తర్వాత చూడండి మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రైయింగ్ ప్యాన్లో జస్ట్ 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు పెట్టుకున్నారంటే మంచి కేక్ అనేది మీకు రెడీ అయిపోతుంది. అసలు ఏమాత్రం స్టిక్ అవ్వకుండా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా సర్వ్ చేసుకొనైనా తినొచ్చు, కానీ పిల్లలకి ఇలా సర్వ్ చేస్తే ఇష్టం ఉండదు కదా. ఇప్పుడు పైన ఇలా హర్షీస్ స్ప్రెడ్ అనేది నేను అప్లై చేస్తున్నాను. అప్లై చేసి పైనుంచి చాక్లెట్ సిరప్ అనేది డెకరేట్ చేసుకుందాం. అంతేనండి, చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. జస్ట్ 15 మినిట్స్లో కేక్ అయిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు మీ పిల్లలు అడిగినప్పుడల్లా మీరు చేసి ఇవ్వచ్చు. ఇంకా మన ఛానల్లో చాక్లెట్ మగ్ కేక్ ఇవన్నీ కూడా ఉన్నాయి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను. ఓకేనా, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.